హన్మకొండ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. న్యూ షాయంపేటలో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. న్యూ షాయంపేటలో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రెడ్డిగా చిన్నారిపై కుక్కల దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనిల్, ఏదైతే హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై అక్కడ అదుల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా తనపై దాడి చేయడంతో అటుగా వస్తున్న వ్యక్తి ఆ కుక్కల్ని తరిమి వేసైతే ఆ చిన్నారిని అయితే కాపాడడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ ఆ వ్యక్తి రాకపోతే మాత్రం వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము, భారీగా వీధి కుక్కలు విచ్చలవిడిగా కాలనీలలో ఉంటూ ఇటు ఒంటరిగా వెళ్తున్న పెద్దవారిపై కూడా దాడి చేస్తున్నాయి. అలాగే స్కూల్ నుంచి వస్తున్న చిన్నారులపై కూడా వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు అయితే వీధి కుక్కల నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భారీగా అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం అనేక మంది వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న పరిస్థితి, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ వీధి కుక్కల నిర్మూలనకి చర్యలు తీసుకోవాలంటే బాధ్యత ప్రజలతో పాటు ఇటు ప్రజలు కోరుకుంటున్నారని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.